చెయ్యని తప్పుకి మాటలు పడాల్సి వచ్చినా మనసులో పెట్టుకోరు. మీకు హాని చేస్తున్న వారిని కూడా మీరు క్షమించేస్తారు. ఇన్ని క్వాలిటీస్ చాలా అరుదుగా ఉంటాయండి, తక్కువ మందిలో ఉంటాయి. మీరు ఇంటి కోడలవ్వడం ఈ ఇల్లు చేసుకున్న అదృష్టం. మీరు నా భార్య అవ్వడం నా అదృష్టం. పొగిడింది చాలు, నన్నేమీ మునగ చెట్టు ఎక్కించాల్సిన అవసరం లేదు. పొగడత కాదండి, నిజం. అయినా సరే మీరు నన్ను పొగడకూడదు. పొగిడితే మీ కొమ్ములు వస్తాయా ఏంటి? వస్తే ఏం చేస్తారు? రావని నా నమ్మకం. రాకూడదని ఏం లేదు కదా. అయితే ఏమంటారు? నన్ను నన్నుగా ఉండనివ్వండి. మళ్ళీ ఈ విషయం గురించి నాతో గొడవ పడకూడదు. మీరు నాకు అర్థం కారండి. ఇవాళకే మిస్టరీ. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ఒక్కొక్కసారి మేధావిలో ఆలోచిస్తారు, వెంటనే సిల్లిగా మాట్లాడతారు, చిన్న పిల్లలా అలుగుతారు, చిన్నపిల్లల్లా గొడవ పడతారు. ఆఖరికి వద్దులేండి. ఆఖరికి ఏంటి? ఎందుకు ఆగిపోయారో చెప్పండి. నథింగ్ అండి, వద్దులేండి. ఎందుకంటే చెప్తే మీరు ఫీల్ అవుతారు. పర్లేదు, చెప్పండి. ఇక నేను మీతో మాట్లాడనండి. అయ్యో రామా, అంత తప్పు నేనేం చేశాను? నిజం చెప్తే పోగొడతా అంటున్నారు. ఇంకెలా మాట్లాడేది మీతో? మళ్ళీ గొడవ అయితే మనల్ని కలపడానికి మరొకరు ప్లాన్లు స్కెచ్లు వేయాలి. అవసరమా? మీరు మాట మారుస్తున్నారు. ఆఖరికి అంటూ ఏదో చెప్పబోయి ఆగారు. ఏం చెప్పాలనుకున్నారు? చెప్పాలంటారా? చెప్పాల్సిందే. మీలో స్మాల్ సైకో బిహేవియర్ ఉందేమోనని నా డౌట్. ఏంటి? నేను సైకోనా? అబే అంటే లేదు, బ్యాడ్ సైకో కాదు, మంచి సైకో, గుడ్ సైకో. మిమ్మల్ని బాధ పెట్టుకుని ఎదుటి వాళ్ళని సంతోషపెడతారు. అలాంటి సైకో, పాజిటివ్ సైకో. సైకో అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు కదా. అందులో మీరు రివర్స్ కదా, అందుకే మంచి సైకో అన్నాను. సరే సరే, మీకు ఆఫీస్కి టైం అవ్వట్లేదా? అయిపోయిందండి, కానీ నా ఫోన్ మర్చిపోయాను, అందుకోసం వచ్చాను. ఒక్క నిమిషం. ఇదిగోండి, నాకంటే విలువైన మీ వస్తువుని తీసుకొని ఆఫీస్కి వెళ్ళండి. నా ఫోన్ మీద పగబట్టినట్టున్నారు. అవును, ప్రతి భార్యకి భర్త ఫోను పెద్ద శత్రువు. సవితి లాంటిది. బాయ్. ఏమైందండి? ఎందుకు టాబ్లెట్స్ మింగుతున్నారు? మంటే కడుపు మంట, కడుపు రగిలిపోతోంది. కడుపులో మంట? అంతగా ఏం తిన్నారు? ఇది తినడం వల్ల వచ్చిన మంట కాదే, మీ అత్తయ్య ఆ వసుని పొగట్టం నేను వినటం వల్ల వచ్చిన మంటిది. ఉప్పు నిప్పులా ఉండేవాళ్లు పాలు నీడలా కలిసిపోయారు. తనలో ఉన్న ప్రేమనంతా మీ అత్తయ్య ఆ వసుపై కురిపిస్తోంది. తట్టుకోలేకపోతున్నానే. అయితే నేను కూడా అమ్మో, వీడేంటిక్కడున్నాడు? ఆ వసు ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగుపెట్టిందో కాని అప్పట్నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇప్పుడు వసు అక్క గురించి ఎందుకులేండి ఆంటీ? ఎందుకంటావేంటే, దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు. మనం అనుకున్నాం కదా.
ఆపండి ఆంటీ. ఏంటే నీలో నువ్వే గొడుక్కుంటున్నావేంటే? ఆ? ఇప్పుడేం మాట్లాడకండి. ఆ? కడుపు రగిలిపోతుంటే మాట్లాడకుండా ఎలా ఉంటానే? ఆ? ఎలా ఉండాలి? ఆంటీ ఎంత చెప్పినా వినట్లేదు. నేను వసు అక్క ఆంటీ అని బన్నీకి తెలిసిందంటే వెళ్ళి వసు అక్కకి అభిబాబు గారికి చెప్తాడు. వాడి ముందు పాజిటివ్గా ఉండటమే బెటర్. మీ అత్తయ్య ఆ వసుని తిడుతుంటే నాకు హాయిగా ఉండేది. ఇప్పుడు పొగుడుతుంటే కడుపులో కొత్తలతో పొడిచినట్టుంది. ఛీ! ఎందుకలా ఫీల్ అవుతారా ఆంటీ? వసు అక్క చాలా మంచిది కదా. ఆ? అదే మంచిదే. దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళు మంట, కళ్ళు మండిపోతున్నాయి. అమ్మమ్మ ఎందుకు మమ్మీని తిడుతుంది? మమ్మీ ఏం చేసింది? వసు అక్క వల్లే కదా మనకి ఇల్లు దక్కిందా ఆంటీ? అత్తయ్య ప్రాణాలు కాపాడింది కూడా వసు అక్కనే కదా. అందుకేనే అందరూ దాన్ని నెత్తరు పెట్టుకుంటున్నారు, దేవతల పూజిస్తున్నారు, హారతలు కూడా పడుతున్నారు. మంచి పని చేస్తే ఎవరైనా మెచ్చుకుంటారు కదా. దాన్ని మెచ్చుకోవడం నాకిష్టం లేదు. అది తిట్లు తినాలి, అవమానపడాలి, కుళ్ళి ఏడవాలి. అలా అనకండి ఆంటీ, పాపం కదా. ఏంటే పాప? ఏంటి అది? మనల్ని ఏం ఉద్ధరించిందని? దానివల్ల మనకేంటి ఉపయోగం? ఏంటి అది? మీ అత్తయ్య కలిసి సంతోషంగా ఉంటే మనం చూడాలా? అత్తయ్య వసు అక్క కలిసి సంతోషంగా ఉంటే మనకొచ్చే నష్టం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడు నాకు బత్తాసు పలికేదానివి, ఇప్పుడు వసు తరపు మాట్లాడుతున్నావేంటే? ఏంటే మెడ ఏమైనా పట్టేసిందా? అలా సైకిల్ చేస్తున్నావు? ఏమైందా నీకు? నీకు బుర్ర ఏమైనా పనిచేస్తుంది అసలు? నా తల నేను కొట్టుకోవాల్సింది. ఏం లేదాంటీ, వసు అక్క గురించి బ్యాడ్ గా మాట్లాడకండి. నాకు ఇష్టం లేదు. ఏ నువ్వు కూడా దాని పార్టీలో చేరిపోయావా? దాని కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తన చలుకోవాలనుకుంటున్నావా? దానికి బానిసలా ఊడిక చేయాలనుకుంటున్నావా? అది కాదా ఆంటీ. చూస్తూ ఉండవే, పాలు నీళ్ళలా కలిసిపోయినా మీ అత్తయ్యని వసుని మళ్ళీ ఉప్పు నిప్పులా మార్చేస్తాను. ఇద్దరి మధ్య గొడవలు పెట్టి విడిపోయేలా చేస్తాను. ఇద్దరు కొట్టుకు చచ్చేలా చెయ్యకపోతే నేను సుమంగళినే కాదు. నాకు పనుందమ్మా, నాకు పనుంది. వసే ఆగవే. వసే, నేను చెప్పేది వినవే. ఏమైంది దీనికి? కొంప తీసి నన్ను ఒంటరిదాన్ని చేయబోతోందా? ఆహా, నాతో ఎవరున్నా లేకపోయినా నేను చేయాల్సింది చేస్తాను. వదినను వసుని బిడగొట్టి చిచ్చు పెట్టి రచ్చ చేస్తాను. చేస్తాను. మమ్మీ అమ్మమ్మ పద్ధతి ఏం బాలేదు మమ్మీ. తన పద్ధతి ఎప్పుడు బాగుంది కనుక. ఏమైంది బన్నీ? నిన్నేమైనా అనిందా? నన్ను కాదు మమ్మీ, నిన్ను హేట్ చేస్తుంది. హారిక పిన్నితో నీ గురించి బ్యాడ్ గా చెప్తుంది. అలా అనకూడదని పిన్ని అంటున్నా అమ్మమ్మ వినట్లేదు. ఆవిడ మాటలేం పట్టించుకోకు బన్నీ. లేదు పెద్దమ్మ, అమ్మమ్మ మాటలు వింటుంటే నాకు భయమేస్తుంది. అమ్మతో నానమ్మ మంచిగా ఉండడం అమ్మమ్మకి నచ్చట్లేదంట. ఎలాగైనా నానమ్మకు మమ్మీకి గొడవ పెట్టి విడతీస్తుందంట. నేనేం తప్పు చేశానక్క? ఎందుకు పిన్ని నాపై ఇంతలా కక్ష పెంచుకుంది? తన స్వభావమే అంత వసు. తన కళ్ల ముందు ఎవరు సంతోషంగా ఉన్నా ఓర్చుకోలేదు. నేను ఈ ఇంటికొచ్చిన కొత్తల్లో నాకు అత్తయ్యకి గొడవలు పెట్టాలని చాలాసార్లు ప్రయత్నించింది. నా మీద అత్తయ్యకి
ఎన్నోసార్లు చాడీలు చెప్పింది. నా అదృష్టం బావుండి ఆ అత్తయ్య గారు ఆవిడ మాటలు నమ్మలేదు. ఇప్పుడిప్పుడే అత్తయ్య గారు నాతో బాగుంటున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. పిన్ని అది చెడగొడుతుందేమో. నా మమ్మకి మనం ఆ ఛాన్స్ ఇవ్వద్దు మమ్మీ. ఏదో ఒకటి చేద్దాం. పెద్ద ఆవిడేం చేయగలం బన్నీ? బన్నీ చెప్పింది నిజమే వసు. పిన్నికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి, అప్పుడు గాని బుద్ధి రాదు. వదిలే అక్క, ఆవిడ పాపాన ఆవిడే పోతుంది. వదిలే ప్రసక్తే లేదు మమ్మీ. ఇంతకు ముందు నీ జోలికి ఎవరన్నా వస్తే ఊరుకునేదానివి కాదు కదా, గట్టిగా పనిష్మెంట్ ఇచ్చేదానివి కదా. అమ్మమ్మకు కూడా ఒక మంచి పనిష్మెంట్ ఇద్దాం. ఏం చేద్దామో నువ్వే చెప్పు బన్నీ. నాకన్నా మమ్మీ బాగా చెప్తుంది పెద్దమ్మ. చెప్పు మమ్మీ. ఒక పని చూద్దాం. సూపర్ ప్లాన్ మమ్మీ. బాగుంది వసు, పద పిన్ని పని పడదా. ఎలాగైనా ఆ వసు అంత చూడాలి. వదినని వసుని విడగొట్టాలి. వసు నువ్వు వెళ్ళు. పిండి గారు, ఏంటి? కాఫీ గాని టీ కానీ కావాలా? ఆ? అడిగినప్పుడేమో అమ్మోర్లా అరిచావు, ఇప్పుడెందుకు పని కట్టుకుని అడుగుతున్నా? ఏంటి నీళ్ళు నువ్వే గొడుక్కుంటున్నావేంటి? బన్నీ నువ్వు వెళ్ళరా. కాస్త గట్టిగా మాట్లాడవే. ఏమైంది నీకు? నాకేమైందమ్మా? మమ్మీ అంత గట్టిగా చెప్తుంది, నాకు వినిపించట్లేదా? ఆ? అరిచి చెప్పిందా? ఏది? అవును. ఒరే అవునరా, నువ్వు మాట్లాడుతుంటే వినిపిస్తోంది, తను మాట్లాడుతుంటే వినిపించట్లేదురా. అదే ఏమైందిరా నీకు? నువ్వు కూడా కొంచెం గట్టిగా మాట్లాడరా. రే ఇప్పుడు నువ్వు మాట్లాడేది వినిపించటం లేదురా. మీకు జ్యూస్ కావాలా లేక చెరుకు రసం కావాలా అని బన్నీ అడుగుతున్నాడు పిన్ని. ఏంటే నువ్వు మాట్లాడుతుంటే పావుని గొంతులో వినిపిస్తోందేంటే? పిలిచారా పిన్ని? ఇందాక నువ్వు మాట్లాడావా? లేదే. మరి నీ గొంతులో వినిపిస్తోందేంటి? నాకేమైందమ్మా? మీ చెవులకేదో అయిందమ్మా. నేను అడిగేవేందే బనీలో మాట్లాడుతున్నా? నాలా పెద్దమ్మ మాట్లాడడం ఏంటమ్మా?
మీరేం మాట్లాడుతున్నారు పిన్ని? ఒకరి గొంతు ఇంకొకరిలా వినిపించడం ఏంటి? ఇదిగో నువ్వు మాట్లాడుతుంటే పావునే మాట్లాడుతున్నట్టే ఉంది కదే. ఏమైందే మీ గొంతులు ఇలా మారిపోయినాయి? అయ్యో నాకేం వినిపించటం లేదురా. ముగ్గురు మాట్లాడుతున్నా వినిపించట్లేదా పిన్ని? ఇప్పుడు వినిపిస్తోంది. మళ్ళీ వినిపించడం లేదే. మీ చెవులకేదో అయిందమ్మా. ఇదిగో మళ్ళీ వినిపించింది. నాకు వినిపించడం లేదురా. కరెంటు వచ్చినట్టు పోయినట్టు మీ గొంతులు వినిపించకుండా పోతున్నాయంటే. అక్క ఇది అదే. ఏది? అవును వసు. ఏంటి అవును? ఏది అదే ఇది ఏంటి? కన్ఫర్మ్ పెద్దమ్మా. ఏంట్రా కన్ఫర్మ్? అక్క అది ఇదే. ఇది అది ఏంటే? సారీ పిన్ని. ఎందుకే సారీ? మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందమ్మా. ఎందుకురా జాలి ఎందుకురా? చెప్పు. ఈ వయసులో మీకు రాకూడని కష్టం వచ్చింది. ఇప్పుడు నా చెవులు బాగా వినిపిస్తున్నాయి. నాకేం కాలేదు. అయ్యో మళ్ళీ నా చెవులు వినిపించట్లేదే. వీళ్ళు మాట్లాడుతున్నారు, అరుస్తున్నారు, కానీ నాకేం వినిపించట్లేదే. అయ్యో నాకేం వినిపించట్లేదు. అయ్యో అయ్యో నాకు వినిపించట్లేదే. అయ్యో అమ్మమ్మకు మంచి పనిష్మెంట్ ఇచ్చావు మమ్మీ. పిన్ని అయోమయంలో పడిపోయింది. ఇక నీ జోలికి రాదు వసు. పాపం పిన్ని. ఈ రోజు ఎన్ని తిప్పలు పడుతుందో, ఎవరెన్ని మాటలంటారో. అమ్మా సుమంగళి, మంచినీళ్ళు తీసుకునిరా. ఇప్పుడు నన్ను అన్నయ్య పిలిచాడా? చూస్తే పుస్తకం చదువుకుంటున్నాడు. ఏంటో పిలవకున్నా పిలిచినట్టు అనిపిస్తుంది. అమ్మా సుమంగళి, మంచినీళ్ళు ఇవ్వమ్మా. మళ్ళీ మైండ్ వాయిస్ ఏంటిది? అన్నయ్య మాట్లాడకుండానే అన్నయ్య గొంతు వినిపిస్తోంది. నాకేదో అయ్యింది. అమ్మా సుమంగళి, మంచినీళ్ళు ఇవ్వమ్మా. లేదు, అన్నయ్య నన్ను పిలవలేదు. పిలిచినట్టు అనిపిస్తోంది అంతే. అన్నయ్య పుస్తకం చదువుకుంటూ ఉన్నాడు. వదినా, ఆ మీ అన్నయ్య పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? అన్నయ్య నన్ను పిలిచాడా వదినా? ఏ, నీకు వినిపించలేదా వదినా? పిలిచినట్టు అనిపించింది. అనిపించడం ఏంటమ్మా? నేను 3 సార్లు పిలిచాను. మరి నువ్వు పుస్తకం చదువుకుంటున్నావు కదన్నయ్యా? పుస్తకం చదువుతూనే పిలిచానమ్మా. కాస్త మంచినీళ్ళు ఇవ్వు. ఏంటిది? అంతా అయోమయంగా ఉంది.
వదినా ఎక్కడికి వెళ్తున్నావు? ఇది తీసుకో వదినా. మీ అన్నయ్యకి. అయ్యో అన్నయ్య కదా. వదినా ఏంటది? మంచినీళ్ళు తీసుకురామంటే మజ్జిగ తీసుకొచ్చా. మంచినీళ్ళు అడిగాడా? ఏమ్మా నీకు చెవులు పనిచేయట్లేదా? నీ బుర్ర ఎక్కడ పెట్టుకున్నావు? భోజనవా చేశానన్నయ్యా. బుర్ర పనిచేయట్లేదంటే భోజనం అంటావేంటొదినా? చెవుడు గాని వచ్చిందా? ఏంటి నీకు చెవుడొచ్చిందా వదినా? చెవుడొచ్చింది మీ వదిన కాదు, నీకు. 3 సార్లు పిలిస్తే పలకలేదు. మంచినీళ్ళు అడిగితే మజ్జిగ తీసుకొచ్చావు. ఇంత వయసు వచ్చింది కానీ తెలివి రాలేదు నీకు. అసలు ఏం జరిగింది నీకు? ఎందుకు ఇంత ఇదిగా బిహేవ్ చేస్తున్నావు? అసలేంటి విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? ఏంటన్నయ్యా నీలో నువ్వే గొణుక్కుంటున్నావు? కాస్త పెద్దగా మాట్లాడు.